అతి తొందరలోనే ఈ ప్రపంచం మొత్తం మారిపోతుందా? మన ఇన్నర్ చైల్డ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మిరాకిల్స్ సృష్టిస్తున్నారా? మరి మనిషి ఆయుష్ను పెంచే ఆ మెడిసిన్ని రహస్యంగా ఉంచారా? మరింత పరిశోధనలు చేస్తున్నారా? ఇలా రేపటి భవిష్యత్తు గురించి మనం క్రియేషన్ బుక్లో ఏ విధంగా అద్భుతంగా రాయాలి, ఎంత క్లియర్గా రాయాలి, ఇలాంటి మరిన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. విశ్వం అనేది మస్తిష్కమైనదే కానీ మరియు తెలివైనదే కాదు. అది ఒక పదార్థం. ఆ పదార్థం ఆకర్షణతో కూడుకున్న ఒక శక్తి. అది విద్యుత్ కణాలని ఆకర్షణ సిద్ధాంతం ద్వారా ఒక చోట చేర్చి వాటిని పరమాణువులుగా మారుస్తుంది. అదే సిద్ధాంతం ద్వారా పరమాణువులు ఒక దగ్గర చేర్చబడి అణువులుగా మారతాయి. అణువులు పదార్థ రూపం పొంది ప్రతి వస్తువు స్పష్టంగా వ్యక్తపరచడానికి వెనుక ఈ ప్రక్రియ ఉంది. ఈ సిద్ధాంతమే సృజన శక్తిగా పనిచేస్తుంది. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక సిద్ధాంతం సృజన శక్తిగా పనిచేస్తుంది. అది ఒక్క పరమాణువుల విషయంలోనే కాక లోకాలు, విశ్వం, ఇంకా విశ్వలోకాలు, మనిషి ఊహాశక్తికి అందే ప్రతి విషయంలోనూ ఇదే శక్తి మనకి కనిపిస్తుంది. మీరు ఏ ఊర్లో ఉన్నా సరే మీకు అనవసరం. మీ ఒంట్లో తగిన శక్తి ఉంది. అది అవ్యక్తమైన శక్తి. అది మీరుంటున్న ఊరికి ఒక వారం పాటు విద్యుత్తుని అందించగలిగినటువంటి అద్భుతమైన శక్తి. ఈ శక్తి గురించిన అవగాహన కలిగి ఉండటం అనేది లైవ్ వైర్ అంటారు కదా, అంటే కరెంటు తీగలాగా తయారవటం. ఈ విశ్వమే ఆ కరెంటు తీగ. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోని ప్రతి ఒక్క పరిస్థితికి సరిపోయేంత శక్తి దాని దగ్గర ఉంది. ఒక వ్యక్తి మనసు విశ్వం మనసుని తాకినప్పుడు దానికి కావలసిన శక్తినంతా అది అందుకుంటుంది. ఇక్కడే అసలు రహస్యం ఉంది. ఎందుకంటే ఈ విశ్వం అనే గొప్ప శక్తిని, ఆ శూన్యంలో ఉన్న మహోన్నతమైన శక్తిని మనిషి మనసు తాకినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఆ అద్భుతాల ద్వారానే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రన్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా. దాని ద్వారా మరింత అద్భుతంగా రూపురేఖలు చేస్తున్నారు, కొత్తవి సృష్టిస్తున్నారు. ఒక 4 లైన్లు మనం టైప్ చేస్తే మిగతాదంతా అదే సెట్ చేస్తుంది. ఇక్కడ ఏఐ పవర్ అనేది ఎంత బాగా అభివృద్ధి చెందుతుందంటే, ఒక స్టోరీని అదే ఒక 4 లైన్ రాస్తే మిగతాదంతా అదే తయారు చేస్తుందంట. ఇక్కడ మనం చేయవలసిందల్లా మనలోని అంతులేని శక్తి ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కాదు, ఏదైనా సాధ్యమే. అసలు మన ఇన్నర్ చైల్డ్, మనలోని ఆత్మ లేకుండా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రాలేదు. ఏఐ టెక్నాలజీ రాలేదు. ఎక్కడి నుంచి వచ్చింది? సబ్ కాన్షియస్ మనసు, మన ఇన్నర్ చైల్డ్ అది రూపకల్పన చేస్తేనే వచ్చింది. అదర్వైజ్ ఈ కంప్యూటర్ సిస్టమ్ అనేది తయారు చేయబడలేదు. సాఫ్ట్వేర్ కంపెనీసే కానీ, 5G మనం వాడుతున్న ఈ టెక్నాలజీ కానీ, అడ్వాన్స్డ్ ఇప్పుడు వస్తున్న ప్రతి టెక్నాలజీ వెనుక మన సబ్ కాన్షియస్ మనసు దాగి ఉంది. అసలు ఈ ఇన్నర్ చైల్డ్, ఈ సబ్ కాన్షియస్ మనసు లేకపోతే ఏ టెక్నాలజీ బయటకు రాదు. ప్రతి వ్యక్తి మేధస్సులో నుంచే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, కొత్త కనిపెట్టడం కానీ, వింత పరికరాలు కానీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ కానీ అన్నీ మనిషి మస్తిష్కంలో నుంచే వస్తున్నాయి. ఒక ఆలోచన క్రియేట్ చేయటం కానీ, ఒక అద్భుతంగా మాట్లాడటం కానీ, ఎనీథింగ్, ప్రతిదీ మన మేధస్సు అంటే ఇన్నర్ చైల్డ్ అన్నా, సబ్ కాన్షియస్ మనసు అన్నా, మన మేధస్సు అన్నా, సోల్ అన్నా, ఆత్మ అన్నా, అంతులేని శక్తి అన్నా, ఒక పవర్ అన్నా, అన్నీ కూడా మనలోని ఉన్న ఆ శక్తి పేర్లే.
వేర్వేర్లు కాదు. ఇక్కడ అర్థం చేసుకోండి. మీరు ఏ విధంగా ఆలోచిస్తారో ఆ విధంగా తయారవుతారని మనం వింటూ ఉన్నాం. అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీనింగ్ ఏంటి? తెలుగులో ఆకర్షణ యొక్క ధర్మం, ఆకర్షణ సిద్ధాంతం. అంటే మీరు ఏదైనా ఆకర్షిస్తారో, దేన్ని మీరు భలే ఉంది కదా చూడటానికి అని మనసు పడతారో అది మీ సొంతం అవుతుంది. ఆ మనసు పడాలంటే మీ మనసు, మీ శరీరం అంతా ప్రేమ శక్తితో నింపబడాలి. అదే సూక్తి వర్తిస్తుంది. అది లేనిదే మీరు దేన్ని అట్రాక్ట్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రేమ అంటే మీకు తెలియదు, ఎప్పుడు ద్వేషం, చిరాకు, కసిరేయటం, అసలు మాట్లాడటానికి కూడా మనసు రాకపోవడం, ఆ వ్యక్తిలో ప్రేమ లేదు. సింపుల్. మీరు ఆలోచించండి. ఎవరైతే చక్కగా చిరునవ్వుతో మాట్లాడలేదో వాళ్ళలో నెగిటివ్ శక్తులు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. ప్రతి దానికి ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది, కసిరేస్తూ ఉంటారు. వారి జీవితం మీద వారికే విరక్తి పుట్టేస్తూ ఉంటుంది. అందులో ఆ సబ్కాన్షియస్ మనసులో ప్రేమ నింపలేదు. ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జర్మనీ దేశంలో ఒక క్యాథలిక్ చర్చిలో ఆ ప్రీస్ట్ లేకుండా కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే ఆ చర్చిని ఒక 3 గంటల పాటు ఆ సిస్టమే నడిపిందంట. రాబోయే ఏం చేయాలి, నెక్స్ట్ ప్రేయర్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అనేది. దానికి 300 మెంబర్స్ అటెండ్ అయ్యి ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పినటువంటి ఆ ప్రసంగాలు అవన్నీ కూడా బయటకు వచ్చాక వాళ్ళు ఇంటర్వ్యూలో అనేక మందికి చెప్పారు చాలా బాగుంది అనేసి. ఆ చాలా బాగున్న దాన్ని ఎవరు తయారు చేశారు? ఆ విధంగా సిస్టంలో ఆ అప్డేట్ ఎవరు చేశారు? మనిషి. అసలు మనిషి లేకపోతే ఏది ఉండదు కదా. ఆ మనిషి మేధస్సు నుంచే కదా వచ్చింది, దానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ పూజ చేస్తే అది అయిపోతుందంట అన్నారు. పూజ చేయవలసింది ఎవరు? మనిషి. ఏ మనసుతో చేయాలి? నీలోని గొప్ప శక్తి ద్వారా చేయాలి. అది నమ్మాలి. అది నమ్మకపోతే ఆ పూజకు వ్యర్థం. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే నీలోనే మహోన్నతమైన శక్తిని పెట్టుకొని వేరు వేరు చోట్లకి తిరిగి నీలోని ఆ శక్తినంతా, పవర్నంతా అక్కడ దారిపోస్తున్నావు. నీ అంత అమాయకత్వమైన వ్యక్తి మరొకరు లేరు. అయితే నీకు అది నచ్చిందా? మళ్ళీ చేస్తానే ఉండు. మళ్ళీ సంవత్సరం కాలినడక నడుస్తూ ఉండు, వెళుతూ ఉండాలి. ఇక్కడ జర్మనీలో ఆ పెద్ద చర్చిలో, క్యాథలిక్ చర్చిలో మన మనిషి అనే మేధస్సు నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ప్రేయర్ని తయారు చేసి అది అద్భుతంగా చేసేలాగా క్రియేట్ చేసిన వ్యక్తికి ఆ ప్రశంసలు ఇవ్వకోకుండా ఆ ఆర్టిఫిషియల్ దానికి ప్రశంసలు కురిపిస్తున్నారు. అది తయారు చేసిన వ్యక్తి ఎవరు? మనిషి. దానికదే ఏర్పడిందా? కానే కాదు. ఎంత అజ్ఞానంగా ఉంటున్నారో చూడండి. ఆ పవర్ని సృష్టించిన వ్యక్తి లేకపోతే అది ఏర్పడేది కాదు. ఆ రైట్ బ్రదర్స్ విమానాన్ని ఎలా ఎగిరించారు? గాల్లో ఎగిరేలా చేశారు మనలోని ఆత్మ ద్వారా. దాన్ని మర్చిపోయి విమానానికి ఎక్కువ పొగడ్తలు కురిపిస్తుంటారు, లేకపోతే రాకెట్ని పొగుడుతుంటారు. రాకెట్ని తయారు చేసింది ఎవరు? మనిషి. ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? మనిషి మనసులో నుంచి, సబ్కాన్షియస్ మనసులో నుంచి వచ్చింది. అసలైన పవర్ మనలో పెట్టుకొని తయారైన వస్తువుకి దాని చుట్టూ తిరుగుతూ నువ్వే అని చెప్పేసి తిరుగుతున్నారు. అంటే జ్ఞానం అనేది పెరగట్లేదు. ఇక్కడ ఆ చర్చ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రయోగాలు జరిగి ఆ ప్రేయర్ అంత ఇదిగా చెప్పినప్పుడు బయటకు వచ్చాక ప్రతి ఒక్కరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పొగుడుతున్నారు. దాన్ని రూపకల్పన చేసిన వ్యక్తిని మాత్రం మర్చిపోయారు. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? నీవు లేకపోతే ఈ ప్రపంచం లేదు. నిన్ను నువ్వు ప్రేమించకపోతే దేన్ని సృష్టించలేవు. నిన్ను నువ్వు ప్రేమతో నింపుకోకపోతే నీ ఆయుష్ తగ్గిపోతుంది. రేపటి రోజున దేని మీద ఆసక్తి ఉండదు. ఒక మెడిటేషన్ చేయలేవు, ఒక విజువలైజేషన్ చేయలేవు, ఒక వ్యక్తిని ప్రేమించలేవు, ఒక వ్యక్తిని నీతో కూడా ఉండలేరు. ఎందుకు? నీలో ప్రేమ లేదు. అంతటి ఆప్యాయత కురిపించే మనసు లేదు. చిరాకు పడుతున్నావు, అసహించుకుంటున్నావు, కసిరేస్తున్నావు, మాట్లాడితే తిడుతున్నావు. మరి నిన్ను ఎవరు ప్రేమిస్తారు? నిన్ను నువ్వే ప్రేమించుకోవట్లేదు. మరొకరితో నువ్వు ఆ విధంగా మాట్లాడట్లేదు. నీ లైఫ్ని క్రియేషన్ బుక్లో అద్భుతంగా రాసుకోవట్లేదు. ఒక అందమైన బుక్ తీసుకోండి, మీరు కొనగలిగితే దాని కాస్ట్ ఎంతైనా మీరు పెట్టుకోగలిగితే చాలా చాలా వాల్యుబుల్ బుక్స్ ఉన్నాయి. అంటే ఆ పుస్తకం చూస్తే మన మనసుకి సంతోషం అనిపించాలి.
అక్కడ కూడా సెలక్షన్ అద్భుతంగా ఉండాలి. ఒక్కొక్క పదం రాస్తుంటే మీ మనసు పులకించిపోవాలి, శరీరం అంతా కూడా. అదేంటి, ఆ పదాలేంటి? మీ భవిష్యత్తు. ఒక కవిత్వం రాస్తారు కదా చదువుకునేటప్పుడు, ఆ పదాలు వాడుతున్నప్పుడు ఎంత బాగా రాశారని ఎలా అంటారు? మరి మీ లైఫ్ కదా ఇది. మీ జీవితాన్ని మీరే క్రియేట్ చేసుకోవాలంటే ఎంత సూపర్గా రాయాలి. ఒక్కొక్క పదం రాస్తుంటే మీ శరీరంలో వైబ్రేషన్స్ వచ్చేయాలి. రేపటి క్రియేషన్, రేపటి బుక్, రేపటి భవిష్యత్తు కదా, మీదే కదా స్టోరీ. మరెవరో రాయట్లేదు, మీ స్టోరీని మీరే రాసుకోవాలి. ఎలాగా? రేపటి భవిష్యత్తు ఎంత బ్యూటిఫుల్గా ఉండాలి, డబ్బు ఎంత ఉండాలి, ఆ ఇల్లు ఎలా ఉండాలి, మీరు పెట్టే కంపెనీ ఎలా ఉండాలి, మీ మాటలు ఎలా ఉండాలి, మీ డ్రెస్ స్టైల్ ఎలా ఉండాలి, మీ హెల్త్ ఎలా ఉండాలి, ఎంత బ్యూటిఫుల్గా మీరు నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. మీరు మాట్లాడుతుంటే మీ మాటలు మంత్రముగ్ధుల్లాగా ఎలా ఉండాలి. ఇలా ఏదైనా ఎనీథింగ్ మీరు రాసుకోవచ్చు. ఎంత డబ్బు కావాలి, ప్రపంచంలో మీరొక్కరే ఉన్నారు, మిమ్మల్ని మీరు ముందు పొగుడుకోండి. ఈ జీవితం మీదే. మీ జీవితం బాగుంటేనే మీ చుట్టుపక్కల వాళ్ళు బాగుంటారు. మీకు తోడుగా విశ్వం మీకు అన్నీ ఇవ్వటానికి పెద్ద క్యాట్లాగ్ ఇక్కడ పరిచింది. దాని నుంచి మీరు ఆర్డర్ ఇవ్వట్లేదు. మీ జీవితాన్ని ఆహ్వానించండి అద్భుతంగా. ఒక యువరాణిగా, యువరాజుగా, ఈ సామ్రాజ్యానికి వారసులుగా, అనంత విశ్వకాలానికి శిశువుగా ఆలోచించండి. మరణం గురించి మర్చిపోండి, వయసు గురించి మాట్లాడకండి. మీరెప్పుడు యంగ్గా ఉన్నట్టుగా ఊహించండి. శరీరంలోంచి ఆ వైబ్రేషన్స్ అన్నీ కూడా పొలకించిపోయేలాగా ఎప్పుడు కూడా అందమైన మాటలు కలలు కంటూ పరవశించిపోతూ ఒక డాన్స్ చేసుకున్నట్టుగా మీ జీవితాన్ని రోజు ఉంచాలి. అప్పుడు నెగిటివ్స్ రావు. ఆ ఉన్న నెగిటివ్ కూడా ఇంత ఆనందాన్ని తట్టుకోలేక బయటకు వెళ్ళిపోతాయి. మెడిసిన్ అవసరం లేదు. ఒకవేళ మీకు తెలియకుండా ఏదన్నా అనారోగ్యం లోపల ఏర్పడుతున్నా ఇంత ఆనందంగా పరవశించిపోయి ఆత్మానందంతో గంతులు వేసినప్పుడు, చిరునవ్వు నవ్వుతున్నప్పుడు ఆ ఆనందాన్ని ఆ నెగిటివ్ శక్తులు తట్టుకోలేవు. వాటికి కావాల్సిందేంటి? ఏడుస్తున్న స్త్రీ, బాధపడుతున్న వ్యక్తి, రోధిస్తున్న వ్యక్తి, చిరాకు పడుతున్న వ్యక్తి, ఆ ఇల్లు అంతా చిరాకుగా ఉన్న ఆ ఇల్లు, ఇలాంటివి కావాలి. ఆనందంగా అద్భుతంగా ఉన్న జీవితాల్లో అవి ఒక్క క్షణం కూడా ఉండవు. వాటికి అవే బయటకు వెళ్ళిపోతాయి. సింపుల్ అన్నమాట. మీరు అలా ఉండాలి. అలా ఉంటే మీరు మెడిసినే వాడక్కర్లేదు. ఈ కోట్ల కణాలన్నీ కూడా యాక్టివేట్ అయిపోయి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, ప్రతి భాగానికి చేరుతుంది. అప్పుడు ఆ చర్మం అంతా కాంతివంతంగా మెరుస్తుంది. మెరిసినప్పుడు మీకు ఆలోచనలు కూడా, సబ్కాన్షియస్ పవర్ కూడా పెరుగుతుంది. క్రియేషన్ బుక్లో సూపర్గా రాస్తారు. మీరు రాసే ప్రతి మాట మీకే ఆశ్చర్యం కలుగుతుంది. అంత ఆనందాన్ని మీరు నింపుకున్నప్పుడు మీరు మీ జీవితాన్ని అత్యంత వైభవంగా సృష్టించాలి. భయం ఎప్పుడు కూడా మంచిది కాదు. భయం ప్రతి క్షణం అన్నిటినీ చంపుకుంటూ మీ వద్దకు తీసుకొస్తుంది, మీ కోరికలను నెరవేర్చదు. భయాన్ని వదిలిపెట్టి మీరు విశ్వాన్ని నమ్మండి. మీలోని శక్తి ద్వారా మీరు హుందాతనంగా, సంతోషంగా, ఒక క్రియేటర్గా గొప్పగా మీ జీవితాన్ని మీరే రచించినప్పుడు ప్రతి మాట అద్భుతంగా మాట్లాడండి. ఎవరేమనుకుంటారో పట్టించుకోవద్దు. మరి మీ లైఫ్ మారాలంటే వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు ఆలోచిస్తే వాళ్ళు ఎప్పుడు అనుకుంటూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వేరే పని లేదు. మీ లైఫ్ని మీరు సృష్టించుకుంటారా, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ కూర్చుంటారా? మీరు ఒక అందమైన కళా ప్రదర్శనని ప్రదర్శించినట్టుగా, ఒక అద్భుతంగా గజ్జలు కట్టుకుని డాన్స్ చేస్తున్నట్టుగా రేపటి భవిష్యత్తును ఊహించండి. మీరు ఎవరిని పట్టించుకోకండి. మీ జీవితానికి మీరే డైరెక్టర్, మీరే నిర్మాత, మీరే దర్శకత్వం, మీరే స్క్రీన్ ప్లే, మీరే మ్యూజిక్, ఎవ్రీథింగ్. నటించేది కూడా మీరే. అన్నీ మీరైనప్పుడు మీరు ఎలా సృష్టిస్తారో మీ జీవితం, రేపటి భవిష్యత్తు అంత అద్భుతంగా సరికొత్తగా విజువలైజేషన్ చేసుకోవాలంటే అలాంటి మనసు కావాలి. ఆ మనసును ప్రేమతో నింపాలి. ప్రేమతో నింపకపోతే అంత ఆనందం రాదు. ఆ చిరాకు పోదు. ఎప్పుడు కసిరేయటం, అందరినీ చిరాకు పట్టడం అనేది పోదు. ఎందుకు? మనం సృష్టించలేం. ప్రేమని నింపుకున్న వ్యక్తులు ప్రపంచంలో ఎంతో ఎత్తుకు ఎదిగారు. అది నిరూపించారు. మదర్ తెరేసా లాంటి వాళ్ళు, ఇంకా ఎందరో
చాలామంది ఉన్నారు, పేర్లు చెప్తే చాలా లిస్టే ఉంది. మీకు ఎలాంటి జీవితం కావాలి మీరే నిర్ణయించుకోవాలి. మన నుంచి ఆ ప్రకంపనలు రిలీజ్ అవ్వకుండా అయ్యో పాపమని ఏ శక్తి కూడా జాలి తెలిసి తట్టి లేపదు. కారణం ఎందుకంటే మన నుంచి ఆ ప్రకంపనలు రిలీజ్ అయితేనే అవి పట్టించుకుంటాయి. డబ్బు 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 సంపద ఇవి లేకపోతే జీవితం లేదు. మాటలు బాగానే చెప్తారు, డబ్బు లేని వ్యక్తికి ఎవరైనా విలువిస్తారా? ఇవ్వరు. కోరుకోవటంలో తప్పులేదు, సృష్టించుకోవటంలో తప్పులేదు. విశ్వశక్తి ఒకటే చెప్తుంది, నీకు అందమైన అద్భుతమైనటువంటి దైవశక్తిని నీలోనే నింపాను, నీవు ఆ దైవశక్తితో ఈ ప్రపంచాన్ని చూడు. అంత మేధస్సుని సృష్టిస్తున్న నీవు నిన్నెందుకు సృష్టించుకోవట్లేదు గొప్పగా? మానవాళి అంతా తమకు తెలిసి ఉండినటువంటి ప్రేమ సూత్రాన్ని పాటిస్తుండబట్టే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బయటకు వస్తుంది సబ్కాన్షియస్ మనసు ద్వారా. మనిషి సృష్టి లేకపోతే సృష్టి లేదు. ఏది కూడా మనిషి సృష్టించకుండా రాలేదు. ఇప్పుడు వాడుతున్న ప్రతి టెక్నాలజీ మనిషి ద్వారానే వచ్చింది. ఆ మనిషిని మీరు గుర్తించినప్పుడు, మీలోనే ఉన్న ఆ దైవశక్తిని మీరు వెలిగించినప్పుడు, యాక్టివేట్ చేసినప్పుడు అంత క్వాలిటీ థాట్స్ మీకు రావాలి. ఆ శక్తితో మాట్లాడేటప్పుడు అంత అద్భుతంగా మీరు బుక్లో రాయాలి. ఒక్కొక్క పదం రాస్తే మీకే మైండ్ అంతా బ్లాంక్ అయిపోయేలాగా ఉండాలి. నేనైనా రాసిందని, నాకైనా అంతే తెలివితేటలు ఉన్నాయని అనుకోవాలి. మీరు ఆశ్చర్యపోవాలి. అలా అద్భుతంగా మీరు ప్రతి దాన్ని మీరు సృష్టించినప్పుడు మీ ఆలోచనలే మీ మాటలు, చర్యలు అన్నీ అవుతాయి. అన్నీ కూడా మీకు అనుకూలంగా మీరు రాసినప్పుడు, మీ ఆలోచనలు మీకు అనుకూలంగా పూర్తిగా మారిపోయినప్పుడు, మీరు ప్రేమించే విషయాన్ని గురించి, గాఢంగా కోరుకునే ప్రతి దాని గురించి ఆలోచనలు మీరు అందంగా చేసినప్పుడు, మీరు ప్రేమించిన విషయాల గురించి, ఇష్టపడిన విషయాల గురించి మీరు ఎప్పుడైతే అద్భుతంగా దృష్టి పెడతారో, అందంగా ఆ పదాలు రాస్తూ రేపటి భవిష్యత్తును సృష్టించుకుంటారో. ఎలా సృష్టించుకోవాలండి అంటున్నారు. మీకు ఆలోచన రావాలంటే ఆ నెగిటివ్ బ్లాక్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోవాలి. బయటికి వెళ్ళిపోవాలంటే అంత సిస్టమేటిక్గా మీరు మారిపోవాలి. ప్రేమను నింపుకోవాలి, ఇష్టాన్ని పెంచుకోవాలి. మీరంటే మీకు ఎంత ఇష్టమో మిర్రర్ టెక్నిక్ చేయండి. మీ గురించి గొప్పగా మాట్లాడండి, విమర్శించకండి, వేరెవరు విమర్శలు పట్టించుకోకండి. దృష్టి అంతా రేపటి భవిష్యత్తు మీదే మీరు పెట్టాలి. అప్పుడు మీకు సత్యం తెలుస్తుంది. సత్యమే మీకు విముక్తిని కలిగిస్తుంది. ఆ సత్యమే ప్రేమ శక్తి మీలోకి నింపుతుంది. ప్రేమ శక్తి సాధించలేనిది లేదు. మీరెవరైనా ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నా ప్రేమ మిమ్మల్ని తప్పకుండా విముక్తులను చేస్తుంది. ఆ అసహనా నుంచి బయటపడేస్తుంది, ఆ నెగిటివ్ నుంచి బయటపడేస్తుంది. గొప్పగా జీవితాన్ని సృష్టించుకునేలాగా ఆ ప్రేమ శక్తి మీకు సహాయపడుతుంది. అంత అద్భుతంగా మీరు ఆ ప్రేమని నింపుకున్నప్పుడు, కేవలం ప్రేమ ద్వారానే తన పంజరాన్ని ఛేదించుకున్న ఒక స్త్రీ, ఒక స్టోరీ ఉందన్నమాట. ఆమె భర్త హింస పెడుతూ ఉంటాడు, అనుమానిస్తూ ఉంటాడు, ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఆమె బయటపడి, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురువు చెప్పినట్టు పాటించి తన జీవితాన్ని అద్భుతంగా ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది, కృతజ్ఞతలు చెప్తుంది. థ్యాంక్ యూ.